శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. దోమలపేట వద్ద సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర పనులు నిర్వహిస్తుండగా పైకప్పు పడిపోవడంతో 8 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. తమ వంతు సహాయం అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారు. ఎప్పట్లాగే ఉదయం 8 గంటలకు టన్నెల్లోకి చేరుకున్న 50 మందికి పైగా కార్మికులు తవ్వకాల్లో భాగంగా సిమెంట్ దిమ్మెలు బిగిస్తుండగా ఒక్కసారిగా నీళ్లు, బురద, మట్టి వచ్చాయి. టన్నెల్ పైభాగంలో 3 మీటర్ల పెళ్లలు కింద పడిపోయాయి. దీంతో మిషన్ వెనుక ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీయగా యంత్రం ముందు భాగంలో ఉన్న 2 ఇంజనీర్లతో సహా 6 కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు. చూస్తుండగానే పెద్ద శబ్దం వచ్చి ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. जैसे मॉर्निंग शिफ्ट वाला और ये लग गया। उसके बाद में हम लोग आधे रास्ते पे थे, उसी समय आवाज आया। उसके बाद पूरा हंगामा हो गया। हम लोग बाहर निकले तो साहब लोग भी बोला कि रुक जाओ, किस कौन आदमी है। फिर बोला कि ऐसा बात हो गया तो सुनने को आया। वो लोग लड़का लोग बोला कि पहले पानी निकला, उसके बाद मिट्टी आई, उसके बाद रिंग गिरने लगा। టన్నెల్లో పైకప్పు కూలి కార్మికులు చిక్కుకున్న ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ప్రమాదం జరిగిన టన్నెల్ వద్దకు చేరుకున్న అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మట్టి పెళ్లలు విరిగిపడడంతో కార్మికులు బురదలో కూరుకుపోయినట్లు తెలిసింది. జనరేటర్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సొరంగ మార్గంలో దట్టమైన చీకటి అలుముకోవడంతో సహాయక చర్యలకు అంతరాయం నెలకొంది. విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలికి చేరుకున్నారు. టన్నెల్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. అక్కడున్న ఇంజనీర్లను ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్ని పరామర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ బురదలో 8 మంది కార్మికులు కూరుకుపోయారని మంత్రి తెలిపారు. గల్లంతైన కార్మికులు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారని వివరించారు. మనోజ్ కుమార్, శ్రీనివాస్ అనే 2 ఇంజనీర్లు కాగా సందీప్ సాహు, జగతా సెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు, సన్నీ సింగ్, గుర్ప్రీత్ సింగ్ అనే కార్మికులు చిక్కుకున్నట్లు గుర్తించామన్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్ గా, ఫస్ట్ ఎఫర్ట్ గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోనా తర్వాత. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. టన్నెల్లో కూరుకుపోయిన మట్టి, నీటిని తొలగించి కార్మికుల్ని బయటికి తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీరికి స్థానిక ఇంజనీరింగ్ అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు. టన్నెల్ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. కేంద్రం సహాయం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. 4 రోజుల క్రితం ఈ పనులు మొదలయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు.